నమస్తే చిచాస్, ఎట్లున్నారు అందరూ? ఆల్ గుడ్డా? మనమైతే జోరుదారున్నాం. ఈరోజు సండే, మరి మటన్ కర్రీ బగారా తెలంగాణ స్టైల్లో చేసుకుందాం. చూసేయండి మరి. చలో స్టార్ట్. చూడు ఇక సామాన్ లిస్టు. మటన్ 500 గ్రాములు, మనమందం సరిపోతుంది, ఇచ్చి పడేద్దాం. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ బగారకు, ఉల్లిగడ్డలు, గరం మసాలా, అల్లం పేస్ట్, పచ్చి బఠానీ బగారకు, అది పెప్పర్ పౌడర్, ఆయిల్, ఉప్పు, అది ధనియాల పొడి, నెంబర్ 1 క్వాలిటీ బాస్మతి బియ్యం, అల్లం పేస్ట్ అన్నీ చూసుకోర్రి. మాల్ మసాలా గసాలలు. ఇది మంచి పేస్ట్ రీ గ్రేవీ రావడానికి. ఇంత టమాటాలు, ఇంత పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు, పుదీనా ఇవన్నీ కలిపి పట్టిన. చూసుకోర్రి మళ్ళీ. లెట్ స్టార్ట్. బ్యాంగ్ చేద్దాం. ఇలా తెలంగాణ స్టైలు ఇచ్చి పడేసుడే. ఆగేదే లేదు, నీ అబ్బాయి తగ్గేదే లేదు. ఇలా ఇదేరా పేస్ట్ అని చెప్పిన కదా. ఇన్ని టమాటాలు, జీడిపప్పు, ఇంత పచ్చిమిర్చి, పుదీనా వేసి పట్టుర్రి గట్టిగా. అట్లా అవుతుంది, మస్తు ఉంటుంది రా ఇది. చాలా ఉల్లిగడ్డలు కొయ్యిల్లి, మంచిగా కొయ్యిల్లి. చూడుల్లాడ రప్ప కోసేరు, ఏళ్ళు తెగుతుంది. మళ్ళీ ఆగం అవుతాం. ఎవరు లేడు మనకిడ. మంచిగా చేయర్రి. చలో కట్ చేయాలి మంచిగా. నెక్స్ట్ తప్పడప పోయాలి. డిండి. నెక్స్ట్ అరే పచ్చిమిర్చి మంచిగా కోసుకోవాలి. పచ్చిమిర్చి 5-6. నెక్స్ట్ క్యారెట్, అది బగారకు మస్తు ఉంటుంది. క్యారెట్ వేస్తే నెక్స్ట్ లెవెల్, సూపర్. చలో పొయ్యి ముట్టిర్రి అది. నెక్స్ట్ గిన్నె పెట్టుర్రి. నెక్స్ట్ ఇంత నూనె సుక్క వేయర్రి, సరిపడంత వేయర్రి. మంచిగా పోతే కొంచెం మంచిగా అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్, మంచిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది, మటన్లో బాగుంటుంది. మంచిగా వేయర్రి. నేనైతే 3 వేసిన, 3 గడ్డలు. నెక్స్ట్ పచ్చిమిర్చి గట్టిగా ఎర్రయి. మనం తెలంగాణ ఎట్లుండాలి, అవ్వ కారం గట్టిగా తినాలి. వేసుకున్నారు కలుపుర్లిగా. మంచిగా మగ్గాలి అవి నూనెలో. మంచిగా మగ్గితే మస్తు ఉంటుంది. కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు అట్లా మగ్గనీయాలి నూనెలో. 2 ఏమంటానా మగ్గాలి. ఇక మసాలాలు అన్నీ సాజీరా, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, కొన్ని ఇలాచీలు, ఇవన్నీ వేయర్రి. మస్తు ఉంటుంది. ఇంకా టేస్ట్ వేరే. మసాలాలే మన మటన్కు రుచి వచ్చేది. అన్నీ వేయాలి. చూడు ఒకటి తర్వాత ఒకటి ఎక్కువ వేసుకునేరు, మళ్ళీ మండుతుంది మనకి లోపట. అన్నీ వేసినాక అట్లా కలుపుర్రి, మంచిగా కలుపుర్రి. ఇంత పసుపు, నేనైతే మంచిగానే వేస్తా పసుపు, కొంచెం ఎక్కువనే, అందరికన్నా మంచిగా ఉండాలి. జోరుదారేయాలి. ఇక అల్లం పేస్టు జోరుదారేస్తేనే మళ్ళీ నీ వాసన రాదు, కౌసు వాసన రాదు. మరి అల్లం ఎక్కువ వేయర్రి, మళ్ళీ కలుపుర్రి కొంతసేపు. ఇక ఆవుదాం చూడుల్లి కొంతసేపు, 5 నిమిషాలు కానివ్వర్రి. చూడుల్లి ఇక మొత్తం పోతుంది. కొంతసేపు అయినాక మూత తీయర్రి. ఇక మటన్ వేయర్రి. ఇక మంచిగా కడుక్కున్నారు కదా మటన్, నేనైతే కడిగిన మటన్ వాళ్ళు వేయర్రి. ఇక కలుపుర్రి మళ్ళీ ఒకసారి. మంచిగా కలుపుకోర్రి. నెక్స్ట్ సరిపడంత ఉప్పు వేయర్రి, మంచిగా వేయాలి. చూడుల్లి ఉప్పు వేసిన ఇప్పుడే. మళ్ళీ కలుపుర్రి ఒకసారి, మంచిగా కలుపుకోర్రి. ఎందుకంటే ఉప్పు వేసినాం కదా, ముక్కకు అన్నిటికి పట్టాలి. ఉప్పు పడితేనే మంచిగా ఉంటుంది కూర. నెక్స్ట్ అరే తెలంగాణ కారం, అది పౌరుషం ఎట్లుండాలి, అవ్వ అట్లుండాలి. కలుపుర్లి మళ్ళా గట్టిగా కలుపుర్లి. ఇంత మూత తీసి ఇంత పుదీనా వేసుకోర్రి. ఇప్పుడు మసాలా అది ఇంకా మంచిగా పడుతుంది. పుదీనా వేస్తే ముక్కలకు మొత్తం అట్లా ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఉడికినాకనే వేయాలి పుదీనా, ముందు వేస్తారు అందరూ, కానీ నేను అంతా వేసిన తర్వాతనే వేస్తా. అబ్బా మసాలా వాసన వేరే వస్తుంది. ఇక సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నేనైతే వేడి నీళ్ళు పోస్తా, కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. వేడి నీళ్ళే వేయాలి సరిపడా. అరే అప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేయర్రి. ఇలా ఇప్పుడే వేయాలి. సగం ఉడికిన తర్వాత పేస్ట్ వేస్తే ఇప్పుడు అన్నిటికీ గ్రేవీ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. చూడుర్లిగా సూపర్ ఉండదు రే. ఆ మిక్సీ గిన్నెలో ఇంత నీళ్ళు పోసి మళ్ళీ పోయాలి, ఎందుకంటే ఇక గ్రేవీ ఎక్కువ వస్తుంది. మనం మిడిల్ క్లాస్ రే భయ్, అంతే ఉండాలి మినిమం. మంచిగా కలుపుల్లిగా, సూపర్ ఉంటుంది. ఇప్పుడు కలిపితే ఇక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిర్రి. గ్యాప్లో స్టెప్ వేసుకున్నాం. 5 minutes later.
ఇక మటన్ ఇక 30 నిమిషాలు సిమ్లో పెట్టి పక్కకు పెట్టేయాలి. ఇంకో పొయ్యి ముట్టించి ఇక బగారా స్టార్ట్ చేద్దాం. ఇంత నూనె పోసుకోర్రి, మంచిగా పోయాలి. నూనె పోస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంత ఆనియన్స్ మంచిగా వేర్రి. నెక్స్ట్ ఇంత పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇంత క్యారెట్ వేసుకోర్రి. దండి వేసుకోవాలి, కొంచెం బాగుంటుంది బగారా కదా. తెలంగాణ మరి, తెలంగాణ అంటే బగారా మినిమం ఉంటుంది. మళ్ళీ ఇంత అల్లం పేస్టు, ఇండియాది అది బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళా మాల్ మసాలాలు అవే పాతాయి, మళ్ళీ వేయర్రి, అన్ని తీర్లు వేయర్రి. నెక్స్ట్ ఇంత పుదీనా, ఇంత కొత్తిమీర, అవన్నీ కలిపినాయి, అవన్నీ వేసుకోర్రి. నెక్స్ట్ ఇంత బిర్యానీ ఆకు కూడా, ఇవన్నీ వేసుకొని మాల్ మసాలాలు మంచిగా పట్టించి ఒక 1-2 మినిట్స్ మంచిగా గోలియండి. తిప్పుర్రి, మంచిగా కలుపుర్రి, కొంచెంసేపు కలుపుకోర్రి. అట్లా సిమ్లో పెట్టి కలుపుర్రి, మళ్ళీ లేకపోతే మాడిపోతుంది. ఇక మనం ఇంత చేసి వేస్ట్ అవుతుంది. మరి బగారా అంటే కొంచెం బఠానీ కూడా ఉండాలి మరి, మనం లేకపోతే ముద్ద పోదు. బగారా ఇంత ఆ జీడిపప్పు మంచిగా వేసుకొని కలుపుకోర్రి. కాసేపు 5 మినిట్స్ అట్లా మంచిగా కలుపుకోర్రి అట్లా. నెక్స్ట్ ఇంత ధనియాల పొడి, ఇది గట్టిగా వేయాలి బగారాలో. ఎంత వేస్తే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, అంత మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోర్రి, సూపర్ ఉంటుంది ఇది. చూడురల్లా. నెక్స్ట్ నేను 3 కప్స్ పోసిన కాబట్టి రైసు, ఇది 6 కప్స్ హాట్ వాటర్ వేయాలి. 15 minutes later. ఇక వేసారు. అట్లా వచ్చిన తర్వాత ఇక సరిపడేంత ఉప్పు వేసుకోర్రి. సరిపడిన వీళ్ళు ఎక్కువ వేసారు. అటు మటన్ అవుతుంది, ఇటు బగారా అవుతుంది, రెండు. మటన్ మాత్రం మామూలు వత్తలేరు వాసన. ఇంకా మసాలా సరిపోదని ఇంత కొంచెం మిరియాల పౌడర్ వేసిన, మళ్ళీ ఇంత కారం వేస్తాను. అవ్వయ్యాలి, ఇచ్చి పడేసుడు వేయాలి ఇటైతే అటు. మన తెలంగాణ అంటే మినిమం ఉండాలి, గట్టిగా కారం ఉంటేనే మటన్ పోతుంది లోపల. ఇంత గరం మసాలా వేసిన, ఇప్పుడు వేసిన, అప్పటి నుంచి వేయలే. ఇంత ధనియాల పొడి ఇక లాస్ట్కి వచ్చిందిగా వేయాలి, ఇవి మ్యాండేటరీ. ఇక ఉమ్మగిలినాయి నీళ్ళు, రైస్ వేసుకోర్రి. 3 కప్పుల రైస్ అది. అంత రైసు ఉడుకుడుకున్న నీళ్ళల్లో వేయాలి, కొంచెం కలుపుల్లి, ఎందుకంటే నానబెట్టిన బియ్యం మళ్ళీ ఇరిగి. A few moments later. బగారా వాసన రా సూపర్ అసలు. ఇవాళ ఒక 10-15 నిమిషాల బగారా కూడా అయిపోతుంది. సిమ్లో పెట్టుకోర్రి, మాడిపోతుంది మళ్ళీ. ఇక కొంచెం రైతా వేసుకుందాం. ఇది ఉంటుంది, బాగుంటుంది మరి. రైతా వేసుకోవాలి కొంచెం. ఇంత పెరుగు, ఇంత ఉల్లిగడ్డలు పీసుకుర్రి, మంచిగా పీసుకుర్రి. ఇన్ని నీళ్ళు పోసుకోర్రి, ఇక పీసుకుర్రి కొంతసేపు. మంచిగా చిక్కగా ఉంటుంది. తక్కువ పెరుగు వేసుకొని, తక్కువ నీళ్ళు పోసుకొని, ఇంత సరిపడ ఉప్పు వేసుకోర్రి. దాని మీద ఇంత కొత్తిమీర వేయాలి. రెడీ, రైతా ఈజ్ రెడీ. చలో 2 రెడీ అవుతాయి. గ్యాప్లో మళ్ళీ స్టెప్ వేసుకున్నాయి, ఇక చూడుర్రి. 15 minutes later. A few moments later. అది ఫ్రెండ్స్ ముచ్చట చూసిల్లు కదా. డ్యాన్సులు, స్టెప్పులు, ప్రాసెస్ ఎట్లున్నది, మినిమం ఉంటుంది. జర సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైకులు, షేర్లు దోస్తాన్లకు, ఫ్రెండ్స్కు, ఫ్యామిలీకి అందరు పంపించాలి. ఎవ్రీ సండే మంచి రెసిపీతో వస్తా, ముందుకు వస్తా. మీ అందరి మనసులను దోచుకుంటా. మీ కమల్ హాసన్ వడిచర్ల అలా ఫ్యాన్ కొట్టులి, గంట సింబల్ ఎవ్రీథింగ్. చూడరు మరి. మటన్ కర్రీ మళ్ళీ బగారా ఇచ్చి పడేసినాయి కదా. చలో మళ్ళీ నెక్స్ట్ సండే మీ ముందుంటా. కమల్ హాసన్ వడిచర్ల మారుర్రా.